అందరికీ నమస్తే. కన్న తల్లి చచ్చిపోతే ఏ ఊర్లోనైనా చాలా బాధతోటి గోసతోటి ఏడుస్తారు పిల్లలు. కానీ ఈ సూర్యాపేట దగ్గర ఆత్మకూరు ఉంటుంది. ఈ ఆత్మకూరులోనంట ఇద్దరు బిడ్డలు జరంత చిత్రంగా ఏడ్చిరంట. ఏమని ఏడ్చిరంటే, అమ్మా అమ్మా ఇంత దబ్బన చస్తీవి అమ్మా, అమ్మా సచ్చినవు కానీ అమ్మా, అమ్మా పోతప్పుడు 6 తులాల బంగారం ఉండే నీ ఒంటి మీద అమ్మా, అమ్మా ఇప్పుడు 6 తులాల బంగారం లేకపోయింది అమ్మా, ఎవరెత్తుకపోవచ్చు అమ్మా, చేతికి ఎండి గాజులు ఉండే అమ్మా, ఈ చెయ్యికి 4 ఉండే ఆ చెయ్యికి 4 ఉండే అమ్మా, ఈ చెయ్యికి 2 ఆ చెయ్యికి 2 అయినాయి, 4 అయినాయి, ఇంకా 4 ఎక్కడ పోయినాయి అమ్మో, అమ్మా నీ సొమ్ము తిన్నోళ్ళు చావమ్మా అమ్మా అని ఏడుస్తున్నట. ఇక చూడవచ్చిన వాళ్ళు అయితే తూ తూ అని ఇక నోటి మీద ముఖం మీద ఉంచేది ఒకటే తక్కువ ఉందట. గిట్ట ఏడుస్తుండ వస్తున్న వాళ్ళన్న ఇంకో గట్టినే ఏడ్చిరంట. తల్లి చచ్చిపోతే బంగారం కోసం ఏడుపు. పేపర్లకు వచ్చిన ముచ్చట, అబద్ధం చెప్పే ముచ్చట కాదు నేను. అయితే తల్లి పేరంట నరసమ్మ అంట. ఈ నరసమ్మకు 2 బిడ్డలు. ఒక ఆమె పేరు పెద్ద ఆమె పేరు వెంకటమ్మ, చిన్న ఆమె పేరేమో కలమ్మ అంట. అయితే ముసలోడు అంటే ఆపొద్దే కాలం చేసిండట. కాలం చేస్తే 2 పిల్లల్ని ఆ ముసలామె కంటికి రెప్పోల కాపాడుకొని ఊరుకు తిరిగి పూసలు అమ్ముకొని బొట్టు బిల్లలు అమ్ముకొని మళ్ళీ పోతే ఏమంటారు పిన్నీసులు దువ్వెన్లు అమ్ముకొని 8 ఎకరాల భూమి సంపాదించిందట ముసలిది. సరే 8 ఎకరాలు ఏమో సంపాదించిందా లేకపోతే ముసలాన్ని సంపాదించినా కానీ 8 ఎకరాల భూమిని అయితే కాపాడుకుంటూ వచ్చిందట. వచ్చి 2 బిడ్డలకు పెళ్లి చేసిందట. పెద్ద బిడ్డకు 3 ఎకరాల భూమి ఇచ్చిందట. చిన్న బిడ్డకు 5 ఎకరాల భూమి ఇచ్చిందట. ఎందుకు? చిన్న బిడ్డ భర్తని ఇల్లరికని తీసుకొచ్చి ఇంటికానే ఉంచుకుంటుందట. ఎవరైతే నా ఆలమాలను చూస్తారో నా ఏలపాల చూస్తారో వాళ్ళకు 5 ఎకరాల భూమి అని పెద్దల సమక్షంలో రాసి ఇచ్చి వాళ్ళంతలాలు వీళ్ళంతలు వీళ్ళు బతుకురట. అయితే ఈ మధ్యలో అంట చిన్న కూతురు దగ్గర పోయిందట. పెద్ద కూతురు కాడికి వెళ్ళి చిన్న కూతురు కాడికి పోయిందట. కలమ్మ కాడికి పోయింది ఈ నరసమ్మ. పోగానే ఈ నెల 14 తారీఖు నాడు రాత్రిపూట 7 గంటలకు ముసలిది కాలం చేసింది. కాలం చేయగానే మళ్ళీ పెద్ద కూతురు దగ్గరికి ఏమో సాగు చేస్తానికేమో కొనబోయిరట. కొనబోగానే చూసిందట. చూస్తారు కదా అమ్మ చచ్చిపోయింది, ఓకే అది బాగానే ఉంది. కానీ తల్లి చచ్చింది. కానీ అమ్మ ఒంటి మీద 6 తులాల బంగారం ఉండాలి, బంగారం అవపడతలేదు. పుసరసాడేమో సన్నమైంది, చెవుల కమ్మలేమో లేకనే పైన, ముక్కు పుల్ల ఒకటే మిలిగింది, చేతిలో గోట్లు ఉండాలి, గోట్లేవేమి లేవు, ఎక్కడ పోయినాయి అని ఇక ఈమె గోసురు ఏమంటారు గంట గొరాలు పెట్టి బంగారం పోయిందని ఏడుస్తుందట. ఏడుస్తున్న సరికల్లా ఇక చెల్లె కోమ వచ్చిందట. చెల్లె కోమ వచ్చి, అక్క మా అమ్మ బంగారం నేనేమో తిన్ననుకుంటున్నావా? ఆ బంగారమే కాదు, అమ్మ దగ్గర పైసలుండే ఎండుండే, ఈ పైసలు ఎక్కడ పోయినాయి, ఈ ఎండి ఎక్కడ పోయింది, ఈ బంగారం అంతా ఎక్కడ పోయింది, అవన్నీ తీసుకొస్తేనేమో సాగు చేస్తా లేకపోతే లేదని పెద్ద కూతురు మొంటికేసి కూర్చుందట. ఇట్టయితే నా మాట ఏంటది అనుకొని చెల్లి ఏం చేసిందట, నీ సాగు ఎటన్నా సాగు ఏమైనా చేసుకోపా అని పీనిగా నడిచిపెట్టి పోయి కంప్లైంట్ ఇచ్చిందట. ఇక పోలీసు వాళ్ళు వచ్చారంట. ఏమైంది అంటే చెప్తున్నాడు ముచ్చట. మా అమ్మ దగ్గర 6 తులాల బంగారం ఉండాలి, ఎండి ఉండాలి, పైసలు ఉండాలి, అవి లేవు. భూమి అయితే ఉన్నది, 5 ఎకరాల భూమి ఓలుకున్నది, 3 ఎకరాల భూమి ఓలుకుంది. భూమి ముచ్చట అట్ట పెట్టుడు. కానీ బంగారం ఎక్కడ పోయింది, మాకు బంగారం కావాలంటే బంగారం ముచ్చట మాకు తెలియదు, మేము ఏమని ఏమి పెట్టిందట. సాగు చేయను అట్టయితే బంగారం వాడ పెడితేనే సాగు చేస్తాను సరికల్లా పీనల్ ఇచ్చి పెట్టిపోయేసరికల్లా ఇక పోలీసులు జోక్యం చేసుకుంటారు. అది ఫస్ట్ పెద్ద మనుషుల కాడికి పోయిందంట. పెద్ద మనుషుల కాడికి పోతే పెద్ద మనుషులు ఎంత చెప్పినా కానీ ఇల్లేదంట. ఈయన పోతే ఏం చేస్తారు, ఇక పోలీసుల కాడికి పోతారు. ఇక ఈ అమ్మాయి ముసల్దాని సాగు పోలీసు వాళ్ళ సాగుకి వచ్చిందట. పోలీసు వాళ్ళు ఈవని వెంకటమ్మని పిలిపియా, కలమ్మని పిలిపియా, ఈవ నచ్చ చెప్పి ఆమె నచ్చ చెప్పి మమ్మ కానీ మయ్య కానీ అని ఎంత బదిలాయినా కానీ ఎవ్వరు ఇట్టలేరట. 45 గంటల టైం పాస్ చేసిరంట ముసల్దాని సాగు కాడ. 45 గంటల టైం పాస్ చేసిరంట. అంటే దగ్గర 3 రోజులు. ఇవాళ చచ్చిపోతే ఎవరైనా కానీ ఇవాళను చేస్తారు, లేకపోతే రేపన్న చేస్తారు. గట్టే చుట్టాలు పక్కాలు దూరం ఉంటే రేపైతే సాగు. కానీ 3 రోజుల తర్వాత సాగు చేసిరు బిడ్డలు. అంటే చూడు ఎంత ఎసవంటి బిడ్డలు కావచ్చు. బిడ్డలు ఎందుకు చేసిరు అంటే బంగారం లేదు. మరి బంగారం చిన్న బిడ్డ తీసుకుంటే నేను తీసుకున్నాను చెప్పాలి, ఆమె చెప్పదు. పెద్ద బిడ్డ అయ్యో నా చెల్లెనాగా తినే దాందే ఉందిలే, ముసలిదాన్ని పీని కాగమైంది, నాశనం పోయే కాలం వచ్చింది. ఇప్పుడేమో సాత్రం ఉండే కదా, తమ్ముడు తనవాడైనా కంపు కామనే అన్నట్టు తల్లి నీ తల్లి అయినా కానీ కంపు కంపే కదా. ఏ ఫ్రిడ్జ్లో పెట్టినా ఏడబెట్టినా కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎక రోజులు ఉంటుందా? ఊరోళ్ళంతా తిట్టబెట్టినట్ట వరే 3 రోజుల పీనుగా అయిపోయి 5 పీనుగా అయిపోయి అసలు తీస్తారా ఉంచుతారా ఏం సంగతి అంటే ఏమైనా చేసుకోరు. కానీ బంగారం లెక్క దిగితేనేమో సాగు చేస్తాం, లేకపోతే సాగు లేదు ఏం లేదని పెట్టిరట. ఇక పోలీసు వాళ్ళు ఇటు బదిలాడి అది బదిలాడి
నచ్చజెప్పి ముసలిదాన్ని సాగు చేసిరంట. ఇంకో గిసమంటి ముచ్చట్లు ఉన్నాయి. కనీసం మానవత్వం ఉండదా మనుషులకు? సొంత తల్లి ముసలి చిన్నగున్నప్పటి నుంచి కంటికి రెప్పోలే కాపాడుకొని మిమ్మల్ని ఒక ఇంటికిచ్చి మీకు సకదాల సంసారాల చేతిలో పెడితే ముసలి చచ్చిపోతే బంగారం కోసం ఏడిపేడ్చి అమ్మా నీ బంగారం ఏడిపోయమ్మ. మీరు ఏమనాలా మిమ్మల్ని? మీరు మనుషులా లేకపోతే ఏమినోళ్ళా మీరు? మనుషులు ఎవరైనా కానీ ఎంతో కొంత మానవత్వం అనేది ఉండాలి. మీ సొంతం తల్లి చచ్చిపోతే కూడా బంగారం గురించి కొట్లాడతారు అక్కలారా మీరు? కనీసం మిమ్మల్ని చేసుకున్న మీ భర్తలన్నా అని బంగారం పాడైపోను వస్తుందేమో అనుకో ముందే, కానీ ముందైతే సాగు చేద్దాం పా అని మీ భర్తలన్నా లేకపోతే మీ ఒంట్లో పుట్టిన మీ పిల్లలన్నా సరే అమ్మమ్మ సాగు మంచిగా బ్రహ్మాండం చేద్దామనే ముచ్చట రావాలి కదా. ఎంతసేపటికి వాళ్ళకు మాత్రం పీనుగతోటి ఎలాంటి సంబంధం లేదు. ముసలి సంపాదించిన ఆస్తి భూములు బంగారం ఎండి పైసలు గీయే ముఖ్యమంట. ఇంకో గిస వంటి మనుషులు ఉన్నారు సమాజంలో. ప్రజలారా, నేను ఎక్కడైనా తప్పు చెప్తే జర కామెంట్ రూపకంగా పెట్టి ఉంటా. మరిగా ఆత్మకూరు అంట సూర్యాపేట దగ్గర